హలో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. లాస్ట్ వీక్ మేము తిరుపతికి వెళ్ళాము. సో మేము తిరుపతికి ఎలా వెళ్ళాము, ఏ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము అండ్ కన్నయ్య ఈ జర్నీ అంతా ఎలా ఉండడం అనేది ఈ వీడియో. మేము తిరుపతికి సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అయ్యాము అండ్ మా ట్రైన్ టైమింగ్ వచ్చేసి 6:15కి. సో సికింద్రాబాద్ మా ప్లేస్కి అరౌండ్ 40 to 50 minutes ఉంటుంది జర్నీ. సో అందుకే అరౌండ్ 4:30 అలా ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము. మేము స్టేషన్కి 5:30 కల్లా రీచ్ అయిపోయాము. మేము బుక్ చేసుకున్న ట్రైన్ వందే భారత్. 6:15 కల్లా హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది అండ్ 2:30 కల్లా తిరుపతిలో దింపుతుంది. మేము వందే భారత్ చూస్ చేసుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మేము బుక్ చేసుకున్న దర్శనం టైమింగ్ అండ్ ఇంకొకటి వందే భారత్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము అని. మేము వందే భారత్లో చైర్ కార్ బుక్ చేసుకున్నాము. అది మాకు అరౌండ్ 1700 రూపీస్ పర్ హెడ్ పడింది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అరౌండ్ 300 రూపీస్ అలా ఉంది. సో ఇందాక జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అందులో కూర్చున్నాము అంతే. మేము జర్నీ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అది మాకు ఫుడ్ ఆప్షన్ కూడా చూపించింది. బట్ మేము ఆ ఆప్షన్ చూస్ చేసుకోలేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి దాదాపుగా 400 రూపీస్ పడుతుంది, విచ్ ఇంక్లూడ్స్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. అది అంత అఫోర్డబుల్ కాదు అనిపించింది అండ్ టేస్ట్ కూడా ఎలా ఉంటుందో వద్దులే రిస్క్ జర్నీలో అని చెప్పి ఇంకా ఆప్షన్ చూస్ చేసుకోలేదు. మేము ఇంట్లో నుంచే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాము అండ్ స్నాక్స్ కూడా కొన్ని పల్లీలు, మురుకులు సంథింగ్ అలా తీసుకెళ్ళాము. ఇది కన్నయ్య ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేయడము. నేను అనుకున్నాను కన్నయ్య కొంచెం భయపడతాడేమో, ఎంత క్లోజ్డ్ ట్రైన్ అయినా కొంచెం సౌండ్స్ వస్తూనే ఉంటాయి అండ్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది కదా, సో అలా భయపడతాడేమో అనుకున్నా. బట్ తను అసలు అలా ఏం లేదు. స్టార్టింగ్ కొంచెం నిద్రమత్తులో అలా ఉన్నాడు, బట్ కొంచెం తర్వాత సెట్ అయిపోయి ఇంకా ఫుల్ ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఎవ్రీ సీట్ ముందు మనకి ఇలా స్నాక్ టేబుల్ ఉంటుంది. వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఏంటంటే దానిపైన లగేజ్ పెట్టద్దు, బరువులు పెట్టద్దు అండ్ లీన్ అయి పడుకోవద్దు, ఇట్ మే డ్యామేజ్ అన్నట్టుగా. అందుకే మా మామయ్య తనని డైరెక్ట్గా కూర్చోపెట్టుకోకుండా ఆ స్నాక్ టేబుల్కి అండ్ తనకి మధ్యలో ఒక వాటర్ బాటిల్ సపోర్ట్ పెట్టేసి తన వెయిట్ అంతా ఆ బాటిల్ ప్లస్ తన కాళ్ళపైన పడేలాగా పెట్టాడు. జస్ట్ ఒక బేస్ లాగా మాత్రమే స్నాక్ టేబుల్ని యూజ్ చేశాడు. కన్నయ్య వాళ్ళ తాతయ్యతో కలిసి మా కంపార్ట్మెంట్, మా ముందు వెనుక ఉన్న కంపార్ట్మెంట్స్తో మొత్తం ఒక 15 to 20 రౌండ్స్ అయితే వేసుంటాడు. అలా తిరుగుతున్నప్పుడు ఎప్పుడు చూసాడో ఏమో తెలియదు కానీ అలా డోర్ ఓపెన్కి క్లోజింగ్కి ఒక బటన్ ఉంటుంది కదా, సో ఆ బటన్ దగ్గరికి ఎప్పుడూ వెళ్తూ దాన్ని నొక్కుతూ ఆడుతూ వస్తున్నాడు. మేము ఉన్న కంపార్ట్మెంట్ వెనకాల ఎగ్జిక్యూటివ్ కంపార్ట్మెంట్ ఉంది. సో కన్నయ్య ఎప్పుడు వాకింగ్ చేద్దామన్నా కానీ మామయ్య ఇంక అక్కడికే తీసుకెళ్లేవారు. అలా కన్నయ్య వాక్ చేస్తుంటే ఒక ఆవిడ కన్నయ్యని తీసుకొని ఇంకా ముద్దు చేస్తూ ఆడిస్తుంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కి నార్మల్ చైర్ కార్కి డిఫరెన్సెస్ ఏంటి అని అంటే, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో 2+2 సీటింగ్ ఉంటుంది. సో ఇన్నర్ 4 మెంబర్స్ మాత్రమే కూర్చుంటారు. సో వాకింగ్కి కొంచెం ఫ్రీగా ఉంటుంది. అండ్ ఈ నార్మల్ చైర్ కార్లో 3+2 సీటింగ్ ఉంటుంది. మధ్యలో వాక్ చేసే స్పేస్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఆల్సో నార్మల్ చైర్ కార్లో మనం ఉన్న సీట్ని కొంచెం వరకే బెండ్ చేయగలుగుతాము, లైక్ మన సూపర్ లగ్జరీ బస్సెస్లో ఎలా అయితే బెండ్ చేయగలుగుతామో, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో మనం ఫుల్గా బెండ్ చేసుకోవచ్చు అండ్ 360 degrees రొటేట్ చేసుకోవచ్చు. మనం ఏ వ్యూ అంటే ఆ వ్యూ చూడడానికి వీలుగా ఉంటుంది ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3000 రూపీస్ ఉంది అండ్ ఈ నార్మల్ చైర్ కార్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1700 రూపీస్ ఉంది. ఇక్కడ చూస్తున్నట్టుగా కన్నయ్య అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ట్రైన్ జర్నీని. కన్నయ్యతో పాటు కన్నయ్యని చూస్తూ మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము. అస్సలు భయం లేకుండా చాలా మంచిగా ఆడుకుంటున్నాడు. కరెక్ట్గా 2:30కి మేము తిరుపతి రీచ్ అయ్యాము. స్టేషన్ నుండి 2 minutes వాక్ డిస్టెన్స్లో విష్ణు సదన్ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాండ్ సైడ్ శ్రీనివాస సదన్ ఉంటుంది. ఇవన్నీ టీటీడీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. సో మినిమల్ ఫీజుతో మనకి రూమ్ అలాట్ చేస్తారు. బట్ వీటిలో రూమ్ దొరకాలంటేనే చాలా కష్టము. అరౌండ్ మేము 2 hours వెయిట్ చేసాము. ఫైనల్గా ఒక రూమ్ అయితే దొరికింది మాకు. సో దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్. ఈ వీడియోలో కనిపిస్తున్న టెంపులే గోవిందరాజ టెంపుల్ అండ్ ఆ కొండే తిరుమల కొండ.
వీడియోలో బ్లూ బోర్డ్ కనిపిస్తుంది కదా, అక్కడే తిరుమలకి అంటే కొండపైకి వెళ్ళే బస్సెస్ స్టార్ట్ అవుతాయి. మేము తిరుపతికి రీచ్ అయిన నెక్స్ట్ డే మా దర్శనము. సో మేము ఎలాగో ఆఫ్టర్నూన్ 2:30కి అలా రీచ్ అవుతాము. రూమ్ దొరికి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒక 1-2 అవర్స్లో బయటకు వచ్చేసి అక్కడ ఏమైనా ప్లేసెస్ చూద్దాము అని చెప్పి అనుకున్నాము. బట్ మా రూమ్ దొరకడమే 2 అవర్స్ పట్టింది అండ్ ఇంకా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి 7 అయింది. సో మేము ఇంకా అక్కడ తిరుచనూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ ఒక్కటే చూసాము ఆ రోజు. మేము తిరుపతికి వెళ్ళాలని అంత ప్రీ ప్లాన్డ్గా ఏం ప్లాన్ చేసుకోలేదు. మేము తిరుపతికి వెళ్ళిన రోజుకి జస్ట్ ఒక 10 days ముందు అనుకున్నాము. ఇంత షార్ట్ టైంలో మాకు దర్శనం టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ ఎలా దొరికాయి, మేము ఎలా బుక్ చేసుకున్నామనే ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్ షేర్ దిస్ వీడియో.